భారత ప్రధానిగా మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని ధమ్మాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో స్వచ్ఛ భారత్ అభియాన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ నేతలు. ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన, అభివృద్ధి మరియు ప్రజల విశ్వాసంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ అధ్యక్షతన ధమ్మాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షులు తోట నరేష్ పటేల్ ఆధ్వర్యంలో ధమ్మాయిగూడ బాలాజీనగర్లోని పశు వైద్యశాల మరియు దాని పరిసర ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ అభియాన్ 2026 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, కార్యక్రమ కన్వీనర్ సింగిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత మరియు పరిశుభ్రత అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు, అది మనందరి సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో గడిచిన 12 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల కోసం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను, దేశవ్యాప్తంగా జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధి పనులను ఈ సందర్భంగా వారు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు తోట నరేష్ పటేల్, ధమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడ్చల్ జిల్లా కంటెస్టెడ్ ఎమ్మెల్యే గట్కేసర్ మాజీ ఎంపీపీ సింగిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్వచ్ఛ భారత్ జిల్లా కన్వీనర్ తదితరులు మరియు బీజేపీ కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవంతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా శాఖ వారి తరఫున మన ధమ్మాయిగూడ మున్సిపాలిటీలోని వెటర్నరీ హాస్పిటల్లో ఈరోజు స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు మరియు మన మేడ్చల్ జిల్లా కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్న గారు మరియు సీనియర్ నాయకులు వెంకటరెడ్డి అన్న గారు, మహేందర్ యాదవ్ గారు, గాలి సంపత్ యాదవ్ గారు మరియు జోగారావు గారు, ప్రవీణ్ అన్న గారు, బుచ్చిరెడ్డి అన్న గారు, రవీందర్ అన్న గారు, లక్ష్మక్క గారు, ధర్మేందర్ అన్న గారు, సుజాత దీది గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున మన ధమ్మాయిగూడలోని పశు వైద్యశాల వెటర్నరీ హాస్పిటల్ ప్రాంగణాన్ని క్లీన్ చేస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. భారత్ మాతాకి జై.